శశి నీ కోడలే అని చేతిలో చెయ్యి వేసి ఇచ్చిన మాట తప్పడం న్యాయమేనా అన్నయ్య? ఇది మాట తప్పడమా? ఏదో మాట వరుసకు చెల్లెలికిచ్చిన మాటాను కౌరవ సభలో దుర్యోధన చక్రవర్తికి మెచ్చి ఇచ్చిన వరమును ఒకటేనా? అంతేకాదు, మా శత్రువులతో వియ్యమందడానికి తలపెట్టారే, ఇది నాకెంత అవమానమో ఆలోచించారా? నా భర్త, నా బావమరుదులు ఇంక నన్ను ఎంత చులకనగా చూస్తారు. అంత చులకనగా చూస్తే నీవు అక్కడికి వెళ్ళనే వెళ్ళకు. ఇక్కడ నీ గౌరవానికి ఏమీ తక్కువ లేదు. ఈ చేసిన గౌరవం చాలే అన్నయ్య. చివరి మాట చెప్తున్నాను, శశి నా కోడలు కాకపోతే ఈ ఇంట్లో ఒక్క క్షణమైనా ఉండను. చివరికి ఇదేటమ్మా నీ బెదిరింపు? ఏ శోభలు లేకుండా నీకు మళ్ళీ నా కూతుర్ని కూడా పుట్టింట్లోనే పడనమంటావా? అక్కయ్య, సుభద్ర సంగతి మనకెందుకు? మన అమ్మాయి సంగతి విచారించండి. మొదటి నుంచి మనం పెట్టిన ఆశలేగా. శశి అభిమన్యుడే తన భర్త అవుతాడని నమ్ముకొనుంది. ఇప్పుడు ఎవరికో కట్టబెడితే అమ్మాయి సుఖం ఏం కావాలి? కూతురి సుఖం కన్న తల్లి కంటే నీకెక్కువ తెలుసు. ఒక్క కూతుర్ని కనుంటే తెలిసేది. ఈ నీతులు ఏమయ్యవు? రేవతి, నీ ఊరుకు. ఏమైనా సరే నిశ్చయించిన లగ్నానికి వివాహం జరిగి తీరవలసిందే. ఇక ఈ ఆగడాలు అఘాయిత్యాలు నాకు పనికిరావు. పనికిరావులే అన్నయ్య. తెలిసి పసివాళ్ల బ్రతుకు పాడు చేశావు. నీవింత కఠినుడు అవుతావు అనుకోలేదు. ఇలా తోబుట్టును ఉసురు పెడితే ఊరికే పోతుందా? పాండవుల ప్రతాపం కన్నా కౌరవుల ఐశ్వర్యాలు శాశ్వతాలు అనుకుంటున్నావేమో. అది ఎన్నటికీ కాదు. ప్రతాపాల పేరెత్తి నన్ను బెదిరిస్తావా సుభద్ర? పాండవుల ప్రతాపాలు నాదాకా ఎందుకు? నా శిష్యుడు దుర్యోధనుడు చాలు. 1000 మంది భీములు, 1000 మంది అర్జునులైనా వాని కాలి గోటికి దీటురారు. మావయ్య, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మా నాన్న ఇక్కడ లేకపోయినా నేనున్నాను. ఏం చేస్తావో? ఏం చేస్తానా? అభిమన్యు, మావయ్య మీదకి తిరుగుబాటు చేసి నాకు అప్రతిష్ఠ తెస్తావా? ఇదేమీ తిరుగుబాటు కాదు, వీరోచితంగా ప్రవర్తిస్తున్నాను. మావయ్య, కౌరవులు మీరనంత ప్రతాపవంతులే అయితే ఆ లక్ష్మణ కుమారుని వెంటబెట్టుకుని రమ్మనండి. ఆ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునుల్ని వారి చతురంగ బలాన్ని చీల్చి చెండాడి హస్తినాపురం దాకా తరిమికొట్టి వీరవిహార స్వయంవరంలో శశిని నేను దక్కించుకుంటాను. మీకు వాళ్లకు ఆ మాత్రం ధైర్యం ఉంటే చాటించండి స్వయంవరం. తెలుస్తుంది శశి వాళ్ళదో నాదో. అభిమన్యు, ఏమిటి ప్రగల్భాలు? నీవు నిజంగా శౌర్యవంతుడివి అయితే ఇంతసేపు ఇన్ని వ్యర్థ ప్రలాపాలతో ఇక్కడ నిల్చుంటావా? సుభద్ర, వీరపత్నివి, వీరమాతవు, ఇంత బేలవవుతావని అనుకోలేదు. అన్నగారి తాత్పర్యం తెలిసిపోయిందిగా, ఇంకా అల్లరెందుకు? ఇక్కడ నీ మొరాలకించే వాళ్ళెవ్వళ్ళు లేరు. ఇక నీ దిక్కున్న చోటికి వెళ్ళవచ్చు. అలాగే వెళతానన్నయ్య. క్షణికమైన ఐశ్వర్యాల కంటే శాశ్వతమైన ప్రతాపాలను ఏనాడు మీరు గౌరవిస్తారో ఆనాడే మళ్ళీ మీ గడప త్రొక్కేది. నీవెక్కడికి? నేను అత్తయ్యతోనే వెళ్ళిపోతాను. నేను బ్రతికుండగానే నీ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర కాదు. శశి, ఏమిటది? సుభద్ర అభిమన్యులు ద్వైతవనానికి బయలుదేరారు. కానీ నువ్వేవీ చెప్పకుండా వారిని ఘటోత్కచునాశ్రమానికి చేర్చు, అంతే. ఎంత అవమానం, ఎంత మోసం! నన్ను పరాభవించడానికే ధర్మరాజు రాజసూయం చేశాడు. నన్ను చిన్నబుచ్చడానికే మయసభను నిర్మించాడు. నాకు మ్రొక్కవలసిన సామంతరాజు నా సమక్షంలో వానికి పాదాక్రాంతులై కప్పములు కట్టి కానుకలు చెల్లించారు. ఆ రత్నరాశులు నా దోషులతో నేనే పంచి బేలనైనాను. అన్నిటినీ మించి ఆ ప్రగల్భ పాంచాలి నన్ను చూచి నవ్వినదే. ఆ